కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద నిన్న సభలో చర్చ జరిగింది. చివర్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని సిబిఐకి ఇస్తున్నా అని కూడా అన్నారు. ఆ చర్చతో పాటు అసలు ఈ కేసుని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా ముందుకు పోబోతుంది, అసలు మొత్తాన్ని ఇరిగేషన్లో చాలా అనుభవం ఉన్నటువంటి వి ప్రకాష్ గారు నాతో పాటు ఉన్నారు. అసలు ఈ కేసు మొత్తాన్ని ఎట్లా చూస్తారు అనేది ఆయన అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. రిపోర్టు మొత్తం సభలో చర్చించి ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నాము అని అన్నారు. నెక్స్ట్ ఎట్లా ఉంటుంది సార్? ఏముంటుంది అసలు ఇందులో ఏమున్నదని సిబిఐకి ఇస్తారా? మళ్ళీ ఏమున్నది, ఏం ఫిక్స్ చేశాడు ఆయన? చర్య తీసుకోమని రాశాడు. దేని మీద చర్య తీసుకోవాలి? ₹1 అవినీతి జరిగినట్టు ఘోష్ రాశాడా? పోనీ పిల్లర్ కూడడానికి కేసీఆర్ కారణమని రాశాడా? అసలు పిల్లర్ కూడడానికి ఏది కారణమో రాశారా? ఘోష్ కంటే ఇంజనీర్ కాదు, ఎన్డీఎస్ఏ వాడు ఇచ్చిన రిపోర్ట్ మీద ఆధారపడి రాశాడు. మరి వాడే రాయలే కదా, ఎన్డీఎస్ఏ వాడే. విజిలెన్స్ కమిటీ కూడా రాయలేదు ఎట్లా ఊలిందని. నేను అదే చెప్తున్నా. ఒక మనిషి చనిపోయాడు, నేనేమో హత్య అంటున్నా, గొంతు పీసి చంపిల్ని అంటున్నా. వాళ్ళేమో లివర్ పాడైందని ఒకడు అంటాడు, గుండెపోటు వచ్చిందని ఒకడు అంటాడు, కార్యం కింద కిడ్నీ పాడైందని ఒకడు అంటున్నాడు, దిమాగ్లో ఏదో గడ్డ పుట్టిందని ఇంకోడు అంటాడు. అరే ఏది పుట్టిందిరా, ఎట్లా చచ్చిపోయినరా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను అన్నది తప్పనుకో, గొంతు పిసుకలేదు, మనిషిని హత్య చేయలేదు, మరి హత్య చేయకపోతే వాడు చచ్చిపోయింది అయితే నిజమే కదా, మేడిగడ్డ పేరు అయితే ఉంగింది కదా, మరి తేల్చాల్సింది ఎవరు? ఇది గుండెపోటుతో చచ్చిండా లేకపోతే కిడ్నీ పాడేసి చచ్చిండా అని ఎవరు చెప్పాలి? ఇన్ని విచారణ సంఘాలు వేసినా కూడా ఏమీ తేలలేదు. ఎట్లా శిక్షిస్తారు? ఇప్పుడు సిబిఐ విషయంలో కూడా వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారేమో వేరే రాష్ట్రాలలో, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న మిగతా 2 రాష్ట్రాలలోనేమో సిబిఐ రావద్దు అనేలాగా మాట్లాడుతున్నారు. ఇక్కడేమో ఇప్పుడు వీళ్ళు సిబిఐకి ఇస్తాము అని అంటున్నారు. ఆ స్టాండర్డ్ ఎట్లా చూసుకోవాలండి వాళ్ళ రాహుల్ గాంధీ? టెక్నికల్గా రేవంత్ రెడ్డికి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కానీ నిజానికి అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడు, మోడీ గారు. ఆయన ఇప్పుడు బీజేపీ కంట్రోల్లో ఉన్నాడు. ఆ సంగతి రాహుల్ గాంధీ స్పష్టంగా తెలుసు. కానీ వాళ్ళ అశక్తత, వాళ్ళ నిస్సహాయత వల్ల ఈయనను మోస్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తాడు. ఇప్పుడు మీరు ఊరికే గూగుల్ అమ్మని అడగండి, ఎంతమంది ఆంధ్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నత పదవులలో ఉన్నారు, ఉన్నత హోదాలలో 9 మంది పేర్లు చెప్తుంది గూగుల్. ఆదిత్యనాథ్ దాస్ గారికి ఇరిగేషన్ మీద కొంత అవగాహన ఉంది, కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కంప్లీట్గా ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేసిన వ్యక్తి. ఆడ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషను, చీఫ్ సెక్రటరీ. కాబట్టి ఒకవేళ నీళ్ళ మీద ఆయనకు అవగాహన ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు అనుకుంటే, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పెట్టుకోవాలి కదా. మరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక 4 రోజులకు ఎట్లా పెట్టుకుంటాడు? ఆయనతో మొదలైంది తెలంగాణలో. చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళకు అడ్వైజర్ పదవులు ఇచ్చాడు. ఇప్పుడు 9 మందో 10 మందో ఆయనలు. అంటే డైరెక్ట్గా ఆయన ఇక్కడ పరిపాలన చేయకుండా వీళ్ళని ముందు పెట్టి ఇప్పుడు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి నది తెలియదా, బ్యారేజ్ తెలియదా, ప్రాజెక్టు తెలియదా, ఏది ఎక్కడన్నదో తెలియకపోయా. మరి ఈయన అమాయకత్వాన్ని, ఈయన చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న విధేయతను ఆదిత్యనాథ్ దాస్ బ్రహ్మాండంగా వాడుకుంటాడు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేస్తున్నాడు. బంకచర్ల మీద ఎజెండాలు ఉంటే నేను ఢిల్లీకే పోనన్నాడు. ఆడికి పోయిన తర్వాత ఎందుకు వచ్చినావు మళ్ళీ అని అడిగితే, అందులో ఉంటే నేను మాట్లాడా అన్నాడు. అందులో పోయిండు. పోయినాక మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి నేను మాట్లాడలేదని అబద్ధం చెప్పిండు. అవతల ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడినామని చెప్పిండు. బయటకు వచ్చాక కమిటీ వేసిండ్రు కదా, మీ సపోర్ట్ లేకుండా కమిటీ పడుతుందా అంటే, కమిటీ వేస్తే కమిటీ ఎట్లా చెప్తే అట్లింటా అంటాడు. ఏందమ్మీ దొంగ నాటకాలు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా కొంచెం సోయి ఉండాలి. ఆయన నల్గొండ నుంచి నీటిపారుదల మంత్రి. విభజన చట్టం ప్రకారము శ్రీశైలం ఏమో ఆంధ్ర గవర్నమెంట్ చేతిలో ఉండాలి, నాగార్జున సార్ తెలంగాణ గవర్నమెంట్ చేతిలో ఉండాలి. కేసీఆర్ గారు దిగిపోయేదాకా తెలంగాణ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. పోలింగ్ జరిగిన అంటే నవంబర్ 30 మన ఎలక్షన్లో పోలింగ్ జరిగిన రోజు, ఆ రోజు నాడు పోలీసులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ రోజు వరకు నవంబర్ ఎంతకాలం అయిందమ్మా? దాదాపుగా ఇప్పుడు 21 నెల, అంతే కదా. 21 నెలల్లో అదే జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఎడమ కాలువ కిందనే ఆయన ఆయకట్టు ఉంది. ఆయన ఆయకట్టును పడవ పెట్టుకొని కుడి కాలువకి ఇష్టం వచ్చిన నీళ్ళు తీసుకుపోతుండ్రు. మన ఇంజనీర్లు లెక్కల కోసం పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి క్షమాపణలు చెప్పించుకుంటాను ఇంకోసారి రామని. నాగార్జున సార్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నది? పోనీ మీ ద్వారా నేను అడుగుతున్నా, 12 సీట్లు ఉంటే జిల్లాల హాలియా సీటుతోనే, అక్కడ నాగార్జున సార్ ఎక్కడుందో ఆ సీటుతో సహా 11 సీట్లను కాంగ్రెస్కి అప్పచెప్పారు కదా. పోరాట యోధులు, నల్లగొండ అంటే ఎర్రగొండ, ప్రశ్నించే తత్వం ఉన్నది, ప్రాణత్యాగాలకు మారుపేరు,
ఎర్ర జెండాలకు నిలయం. ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ రోషం? సిగ్గు లేదా? మీరు కనీసం నాగార్జున సార్ దగ్గర పోయి ధర్నా చేయలేరా? మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోయి నీకు సోయిందా? నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నావు, మన నాగార్జున సార్ని వాళ్ళు పట్టుకపోతా అంటే కళ్ళు మిట్కరించి ఎట్లా చూస్తావు కూర్చున్నావు? నువ్వు మీరు ఎమ్మెల్యేలకు ఓట్లేసి గెలిపించారు కదా, ఎందుకు వాళ్ళ ఇంటి ముందర పోయి ధర్నా చేయరు? నాగార్జున సార్ కూడా తెచ్చుకోలేకపోతే నల్గొండ ప్రజలకు వాళ్ళని వీరులని ఎట్లా అనాలి? ఎర్ర జెండా యోధులని వారసులని ఎట్లా అనాలి? ఏమైంది? వీళ్ళ పౌరుషం ఎక్కడ చచ్చిపోయింది? సిబిఐ, ఈడీ, ఐటీ వీటన్నింటినీ పొలిటికల్ వెపన్స్ లెక్క వాడుతున్నారు ఎన్డీఏ, బీజేపీ గవర్నమెంట్ అన్న లెక్క రాహుల్ గాంధీ అంటున్నారు ఢిల్లీలో. గల్లీలో మాత్రం వీళ్ళు ఇప్పుడు సిబిఐ మంచిది, సిబిఐకి అబ్బాయి చెప్తే ప్రాపర్గా ఏదో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్న లెక్క నిన్న సీఎం గారు మాట్లాడారు. ఎట్లా అంటే ద్వంద్వ వైఖరమ్మ కాంగ్రెస్ది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయాలి, ఇక్కడ మరి మంత్రులు ఉన్నారా లేకపోతే ఎవరు చేస్తారో మనకు తెలియదు, మీనాక్షి గారు ఉన్నారు, నటరాజన్ గారు. ఇప్పుడు మీరు సిబిఐనేమో మీ రాష్ట్రాల్లో రావద్దని వ్యతిరేకిస్తారు, ఈయనేమో ముఖ్యమంత్రి స్వయంగా సిబిఐకి అర్ధరాత్రి పూట అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని పోనీ ఓ బీజేపీ వాళ్ళు పెట్టిందంటే అర్థం ఉన్నది, సిబిఐ వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగిన్లు, వాళ్ళు డిమాండ్ చేసిందంటే అర్థం ఉంది. మరి వాళ్ళు డిమాండ్ చేయకుండానే ఏకపక్షంగా నీ ముఖ్యమంత్రి ఎవరు అడగకుండానే, ఎవరు అడిగిన ఎవరైనా అడిగిన ఎవరు అడగలేదు. ఎవరు అడగనప్పుడు నువ్వు ఎట్లా పెడతావు? అడగాల్సింది రాహుల్ గాంధీ, సిగ్గుపడాల్సింది రాహుల్ గాంధీ, సోయి తెచ్చుకోవాల్సింది రాహుల్ గాంధీ. ఇక్కడ మీనాక్షి గారు కొంత మంచి పేరుంది ఆమెకు, ఇవాళ ఆమె పేరు కూడా భ్రష్టు పట్టిపోతుంది సిబిఐ. మీకు ఒక విషయం చెప్పాలమ్మా, సిబిఐని వేయడం ద్వారా తన మరణ శాసనాన్ని తను రాసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఒకటి పార్టీకి వ్యతిరేకమైన నిర్ణయం, రెండవది సిబిఐ పేరుతోని కాలయాపన చేస్తున్నాడు, ఇందులో ఏం జరగలేదు, పీసీ ఘోష్ కమిటీ రిపోర్టే వేస్ట్ అంటే దీన్ని సాగదీస్తున్నాడని ప్రజలకు అర్థమవుతుంది. అంటే తనంతను తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకోవడానికి నిన్న అసెంబ్లీ ఒక వేదిక అయింది. అసెంబ్లీలో నిన్న గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అంతసేపు చర్చలో అంటే, ఒక అభిమన్యునికి మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఎట్లా సానుభూతి వచ్చిందో నిన్న వెల్లువలాగా హరీశ్రావు గారికి ఆ సానుభూతి వచ్చింది. అరే ఒక్కడు మాట్లాడుతుంటే విషయాలని చెప్తా ఉంటే 33 సార్లు అడగలుగుతారా? అది కూడా మంత్రులు, ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి. వాళ్ళు అడగలిగే ఏమన్నా వాళ్ళ పాయింట్స్లలో ఏమన్నా విలువ ఉందా? ఏమన్నా జనాన్ని నమ్మించగలిగారా? ప్రతిసారి ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేయడమే కదా. కాబట్టి అక్కడ ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఇప్పుడు సిబిఐ విచారణ పేరుతోని ఏం తేలేదమ్మా. సిబిఐ విచారణలో అందులో తేలేది ఏముంటుంది? అందులో ₹1 కూడా కరప్షన్ జరిగినట్టుగా పీసీ ఘోష్ చెప్పలేదు. ఇర్రెగ్యులారిటీస్ కొన్ని ఉన్నాయని చెప్పాడు, దానికి రుజువులు ఉన్నాయి. ఉదాహరణకు కాంట్రాక్టర్లకు ఎక్కువ పే చేశారు అంటాడు. ఇంజనీర్లు ఆ బాజాబ్తా కాగ్ రిపోర్ట్నే రాశారు ఎందుకు పే చేయాల్సి వచ్చిందో. ఆ కాగ్ రిపోర్ట్ ఎవరో కాదు, కాగ్ ఇచ్చిన రిప్లై రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇచ్చింది. ఫిబ్రవరిలో అధికారంలోకి రాగానే కాగ్ అభ్యంతరాలకు రిపోర్టు జవాబిచ్చారు. అధికారికంగా ఇప్పుడు నెట్లో ఉంది, అందులోనే ఉన్నది. పీసీ ఘోష్ లేవనెత్తిన అభ్యంతరాలకు, ఇంజనీర్లను అడిగిన ప్రశ్నలకు సమాధానాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇది ఇస్తారో ఇయ్యారో అని చెప్పి నేను నా దగ్గర ఉన్న నా లైబ్రరీలో నుంచి 2 ప్రింట్ కాపీలను తీసుకుపోయి ఆయనకి ఇచ్చిన. చెప్పిన నేను మీకు ప్రభుత్వం ఇస్తుందో ఏదో, మీకున్న డౌట్లన్నిటికీ ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. ఎక్కడ ఎంత పే చేశారు, ఎందుకు పెరిగింది ఖర్చు, జిఎస్టీ వల్ల 18% ఎంత పెరిగింది, ల్యాండ్ అక్విజిషన్కు 1,50,000 ఉన్నది 11 లక్షలకు ఎట్లా పోయింది, ఇల్లు ఉన్నాయి సార్ అని చదువుకోండి అని చెప్పి ఈ స్లిప్పులు పెట్టించా. అవి చూడలేదు, నా పేరు రాయలేదు, రాయకపోయినా పర్లేదు, నేను లేవనెత్తిన విషయాలన్నా రాయాలి కదా, ఏది రాయలేదు.